కాదు అమరావతి అండి. అమరావతి నుంచి మా మామయ్య గారు ఇక్కడికి వచ్చి మిషన్ కుట్టుకునేవాడంట. మిషన్ కుట్టుకొని ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాడు. ఆ మిషన్ కుట్టుకుంటా అన్నదంట, ఏమండి మన చిన్న ఒక జాగ చూసుకొని హోటల్, కాఫీ హోటల్, అప్పుడు హోటల్ అనేవాళ్ళంట, కాఫీ హోటల్ పెట్టుకుందామండి అని చెప్పేసానంటే ఐడియా వచ్చింది. ఈ జాగ రూపాయలకు కొన్నదండి ఆయన. రూపాయలకు కొన్నదంట. ఇప్పుడు ఎంత ఉంటదండి? ఇప్పుడు 4-5 కోట్లు ఉంటుంది ఆయన. రూపాయి పావలాకా రూపాయలకు కొన్నదంట. ఇప్పుడు ఒక అదే ఆయన ఒక ఆయన ఉన్నాడు, వస్తా పోతాంటాడు, ఏమే మీ అత్త రూపాయలకు కొన్నది, నువ్వు నిలుపుకున్నా నువ్వు అని చెప్పేసి అని అంటుంటారు. అప్పుడంతా ఇవన్నీ కాస్తాలు దిబ్బలు అవి ఉండేయండి. ఆయన పాకలు ఉండే. నా పెళ్ళి అయినప్పుడు కూడా 45 సంవత్సరాల కింద కూడా పాకలే, ఇవన్నీ కట్టెలు, 11 కొంటలు మొత్తం. అవును. అంటే అప్పుడు 80 సంవత్సరాల కింద అంత రేటు ఉంది ఆయన. అట్లా అట్లా చిన్న పాకేసుకొని ముందు టీ వాటర్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా వాళ్ళ లైఫ్లో ఎంత వాళ్ళకి అచీవ్మెంట్ చేసిందో. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు మీకు హై రిటర్న్స్ వస్తుంది. అటువంటి ప్రాజెక్ట్స్ ఈరోజు మీ దగ్గర తీసుకొని వచ్చానండి. ఇది వచ్చేసి ఎలిగెంట్ గ్రూప్స్. మన ప్రాజెక్ట్స్ నేమ్ వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ బై ప్రైమ్ ల్యాండ్. ఇది టోటల్గా 100 acres అండి. టోటల్ ప్లాట్స్ వచ్చేసి 242 ప్లాట్స్ అండి. దీంట్లో వచ్చేసి 5 గుంటాసు 10 గుంటాసు ఈ విధంగా మనం ఇస్తున్నామండి. 5 గుంటాస్కి వచ్చేసి 15 ప్లాంట్స్, అదేవిధంగా మీరు 10 గుంటాస్ తీసుకుంటే 30 ప్లాంట్స్ ఇస్తున్నామండి. సో ఇది మ్యాంగో ప్లాంటేషను. సో ఇది ప్రజెంట్ అయితే 1 year ఏజ్డ్ ప్లాట్స్ అండి. ప్లాంట్స్ దీంట్లో 40 and 30 feet రోడ్స్ ఉంటాయి. సో ప్రతి ప్లాట్ కూడా మనం వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామండి. సో మనం ఎంట్రెండ్ సైట్కి వచ్చి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసాము. సో మనకి ఎంట్రన్స్ హార్చ్ కూడా ఇచ్చాము. దీంట్లో 1 acre వచ్చేసి మనం క్లబ్ హౌస్ కూడా ఇచ్చామండి. చూడొచ్చు ఇదంతా కూడా క్లబ్ హౌస్. సో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్. సో వీకెండ్ హోమ్స్గా మీ ఫ్యామిలీతో రావచ్చు. వచ్చేసి ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ టోటల్గా 100 acres అండి. ప్రజెంట్ లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి, చూడొచ్చు. సో మీకు వచ్చేసి ఇది మన ప్రాజెక్ట్స్ వచ్చేసి నందిపేట విలేజ్, మోసంపేట మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్ కింద వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఏంది చూడొచ్చు. ఇదంతా కూడా వచ్చేసి మీకు క్లబ్ హౌస్ అండి, స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చేసాము. టోటల్ 100 acres, 242 ప్లాట్స్. దీంట్లో 40 and 30 feet రోడ్స్ సో ఇచ్చాము. చూడొచ్చు అండి క్లబ్ హౌస్, టోటల్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సో ప్లాంటేషన్ చూడొచ్చు. సో మొత్తం డెవలప్మెంట్ చేసాము. మనం 5 years వరకు మనమే మెయింటైన్ చేస్తామండి. సో దీంట్లో వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఏదైతే మన కస్టమర్స్ ఉంటారో వాళ్ళే తీసుకోవచ్చండి. మీరు చూసే విలేజ్ కూడా నందిపేట కూడా వచ్చేసి ప్లాంటేషన్, మ్యాంగో ప్లాంటేషన్ అండి. మీరు చూసేంత కూడా సో మంచి ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారో ఇక్కడ 5 గుంటాస్ అంటే అరౌండ్ మనకు 12 lakhs అవుతుందండి. చాలా తక్కువ బడ్జెట్, మీకు ఎక్కువ ల్యాండ్ వస్తుంది. జస్ట్ MIMS Institute की सुप्रीम इंडस्ट्रीज, अशोक लेलैंड, माइक्रोसॉफ्ट, L&T, अरबिंदो फार्मा, हेटेरो फार्मा, आम्नेयल ऑन्कोलॉजी, माइलॉन. ఎలిగెంట్ గ్రూప్స్ అది వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ బై ప్రైమ్ ల్యాండ్. సో ఇది వచ్చేసి టోటల్ 100 acres. ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి బెంగళూరు హైవే టువార్డ్స్ పోనంకల్లు దేవరకట్ట రోడ్లో ఉంటుందండి. మన జడ్చర్ల దాటిన తర్వాత జస్ట్ ఒక 25 kilometers వరకు మీకు కొమరెడ్డిపల్లి వస్తుంది. కొమరెడ్డిపల్లి దాటిన తర్వాత టువార్డ్స్ పోనంకల్లు దేవరకట్ట రోడ్ ఉంటుందండి. ఇది వచ్చేసి ప్రజెంట్ 40 feet రోడ్డు. సో ఈ రోడ్లో మనం జస్ట్ ఒక 7 kilometers పోతే ఏదైతే మన నందిపేట గ్రీన్ ఫీల్డ్ 100 acres ఫామ్ ప్లాట్స్ అండి. దీని లోపల వచ్చి 40 feet రోడ్స్ ఉంటాయి. లోపల వచ్చేసి మనం 30 feet రోడ్స్ ఇస్తున్నాము. సో ఎంటైర్కి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాము. మీకు డ్రిఫ్ట్ రోడ్ ఉందండి. మీకు వచ్చేసి మొత్తం టోటల్గా మ్యాంగో ప్లాంటేషన్ ఇచ్చామండి. టోటల్గా ఇది వచ్చేసి సో మనం నందిపేట విలేజ్, మోసంపేట మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్ కింద వస్తుందండి. ఇది టోటల్గా ఎంటైర్ 100 acres లేఅవుట్. సో దీంట్లో క్లబ్ హౌస్ కూడా ఇచ్చామండి 1 acre. క్లబ్ హౌస్ మీరు ఎవరైతే మన దగ్గర ప్లాట్స్ తీసుకుంటారో దీంట్లో ప్లాట్స్ అది కూడా 5 గుంటాస్, 9 గుంటాస్, 10 గుంటాస్, 20 గుంటాస్ ఈ విధంగా ఉంటుందండి. ప్లాట్ కాస్ట్ కూడా వచ్చేసి మీరు మినిమం వచ్చేసి 5 గుంటాస్ అలా తీసుకోవాలి. ఫర్ స్క్వేర్ యార్డ్ కూడా 2000 లెక్కన ఇస్తున్నామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో మాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు ఎలా రీచ్ కావచ్చు, ఈ ప్రాజెక్ట్స్కి ఎలా రీచ్ కావచ్చు అంటే ఇది బెంగళూరు హైవే అండి. ఇది వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర మీరు దిగిన తర్వాత టువార్డ్స్ శంషాబాద్ దాటిన తర్వాత తిమ్మాపూర్ వస్తుంది. తర్వాత షాద్నగర్ టౌన్, మీకు వచ్చేసి నెక్స్ట్ బాలనగర్, జడ్చర్ల,
జడ్చల్ దాటిన తర్వాత 2 hours కుమిరెడ్డిపల్లి ఉంటుందండి. కుమిరెడ్డిపల్లి దగ్గర మీరు రైట్ సైడ్ తీసుకుంటే 2 hours దేవరకట్ట రోడ్లో వస్తుంది. జస్ట్ ఒక 7 kilometers పోతే మీకు నందిపేట విలేజ్ వస్తుంది. విలేజ్ అనుకుని మన ప్రాజెక్ట్స్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్స్ దగ్గర డెవలప్మెంట్స్ వచ్చేసరికి మీరు చూస్తున్నట్టయితే మీకు జస్ట్ 300 acres ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు దివిటిపల్లి ఐటీ సెజ్ని అనౌన్స్ చేశారండి. ఆ ప్రాజెక్ట్ జస్ట్ 30 minutes డ్రైవ్లో ఉంటుంది. సో బెంగళూరు హైవేకి అయితే జస్ట్ ఒక 10 minutes డ్రైవ్లో మనం రీచ్ కావచ్చు. అప్కమింగ్ ప్రపోజ్డ్ దేవరకట్ర గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా 10 minutes డ్రైవ్లో రీచ్ కావచ్చు. సో 1600 ఎకరాల్లో గవర్నమెంట్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయండి. పోలేపల్లి చర్చ్ గ్రీన్ ఇండస్ట్రీ చర్చ్ అంటారు అండి. ఈ ప్రాజెక్ట్స్ జస్ట్ 45 minutes మనం రీచ్ కావచ్చు. సో ఎవరైతే కొత్త మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.